దేశభక్తి చిత్రం బార్డర్ 2ని బాలీవుడ్ నుంచి తిరిగి తీశారు. 1977లో విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచిన బార్డర్ చిత్రానికి సీక్వెల్ ఇది. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జేపీ దత్తా, నిధి దత్తా, భూషణ్ కుమార్, కృష్ణకుమార్ కలిసి నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి రోజే సూపర్ హిట్ సాధించిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మొదటి రోజే భారీ కలెక్షన్లు నమోదు చేసే అవకాశముందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి తొలి రోజు సుమారు రూ.30 కోట్లకు పైగా వసూళ్లు వస్తాయని బాలీవుడ్ మీడియా అంచనా వేస్తోంది. కలెక్షన్ల పరంగా చూస్తే తొలి రోజు ఈ చిత్రం దురంధర్ని బీట్ చేస్తుందని టాక్. రిపోర్ట్స్ ప్రకారం సన్నీ డియోల్ నటించిన దురంధర్ చిత్రానికి తొలి రోజు రూ.28 కోట్ల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. ఇక దేశవ్యాప్తంగా దురంధర్ తొలి రోజు 6,146 షోలు పడితే బార్డర్ 2కు 6,000కు పైగా షోలు పడే అవకాశముందని సమాచారం. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్ కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హైప్ ఎందుకు? బార్డర్ అనేది ఐకానిక్ మూవీ. సన్నీ డియోల్ దేశభక్తి సినిమాలకు బ్రాండ్. కేసరి డైరెక్టర్ కావడం, పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ ప్లాన్. అంచనాలు: బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్, నార్త్ ఇండియాలో సూపర్ స్ట్రాంగ్ రన్, దేశభక్తి సినిమాల లిస్టులో టాప్ ప్లేస్. కథ: 1971 యుద్ధం తర్వాత ఇండియా, పాకిస్తాన్ సరిహద్దులో జరిగే కొత్త సంఘటనలు, నిజజీవిత సైనికుల త్యాగాల ఆధారంగా. 1971 యుద్ధం ముగిసింది, కాని సరిహద్దు దగ్గర నిశ్శబ్దం మాత్రం ఇంకా ప్రమాదకరంగా ఉంది. రాజస్థాన్ ఎడారిలో సూర్యుడు మంటల్లా మండుతున్నాడు. అక్కడొక ఆర్మీ పోస్ట్. ఆ పోస్ట్కు కమాండర్గా ఉన్నాడు కర్నల్ అవతార్ సింగ్, సన్నీ డియోల్. అతని కళ్లలో భయం లేదు, కేవలం ఒకే ఒక్క మాట ఉంది: దేశం. పరిస్థితి మారుతుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది. సరిహద్దు అవతలి నుంచి పెద్ద దాడి ప్లాన్ అవుతోంది. పై అధికారులు ఆదేశిస్తారు: ఎలాంటి తవోకలు వద్దు, శాంతిగా ఉండాలి. కాని కర్నల్ అవతార్ సింగ్ చెప్తాడు: యుద్ధం మాటలతో మొదలవ్వదు సార్, మౌనంతో మొదలవుతుంది. కొత్త తరం సైనికులు. అతని టీంలో యువ ఆఫీసర్లు, దేశంకోసం తపించే కుర్రాళ్లు. ఒకడడుగుతాడు: సార్, మనం వెనక్కి తగ్గితే? అప్పుడు అవతార్ సింగ్ నెమ్మదిగా చెప్తాడు: వెనక్కి తగ్గేది అడుగు కాదు, మన ఆత్మ. ఆ మాటలు విని సైనికుల కళ్లలో అగ్ని మండుతుంది. శత్రుదాడి. రాత్రి. ఎడారిలో చీకటి. ఆకాశంలో డ్రోన్లు. సరిహద్దు దాటి శత్రువులు. బుల్లెట్లు, పేలుళ్లు. పోస్టుపై పెద్ద దాడి. సంఖ్యలో తక్కువ, కాని ధైర్యంలో అపారమైన భారత సైన్యం. ఇండియా. కర్నల్ అవతార్ సింగ్ గర్జన. బుల్లెట్ అతని భుజాన్ని తాకుతుంది. రక్తం కారుతుంది. కాని అతను కిందపడడు. వాకీ తీసుకుని అరుస్తాడు: ఇది సరిహద్దు కాదు, భారతదేశం మొదలయ్యే గీత. ఆ ఒక్క మాటతో సైనికులు పులుల్లా దూకుతారు. యుద్ధం తలపులా. గంటల తరబడి పోరాటం. ఎడారి రక్తంతో తడుస్తుంది. చివరికి శత్రువు వెనుదిరుగుతాడు. భారత జెండా మళ్లీ గర్వంగా ఎగురుతుంది. టీం. యుద్ధం ముగిసింది, కాని కొంతమంది సైనికులు తిరిగిరారు. అవతార్ సింగ్ జెండా ముందు నిలబడి చెప్తాడు: మన నిద్ర వెనుక వీళ్ల జాగరణ ఉంది. కళ్లలో నీళ్లు, గుండెల్లో గర్వం. ముగింపు మాట. కెమెరా జెండా మీద ఆగుతుంది. బార్డర్ అంటే గీత కాదు, అది సైనికుడి శ్వాస. బార్డర్ 2 యుద్ధం కథ కాదు, త్యాగం గాథ. ఇలాంటి నిజమైన కథలు, దేశభక్తిని మేల్కొల్పే సినిమా అప్డేట్స్ మీ వరకు చేరాలంటే మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్, మీ ఒక్క సబ్స్క్రిప్షన్ ఒక వీడియో కాదు, ఒక కలకి ప్రాణం. మాకు నమ్మకమిస్తుంది ఇంకా నిజమైన కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి.